గారిది మన కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్లో గబ్బర్ సింగ్ చూసాం. ఆ గబ్బర్ సింగ్స్ ఎలా ఉందో, ఆ కంటెంట్ని ఎలా వాడుకున్నాడో, కట్అవుట్ని ఎలా వాడుకున్నాడో, ఇందులో యాజ్ ఇట్ ఈజ్ అలాగ వాడుకుని ఫ్యాన్స్నే కాదు ఏ మూవీలో అయినా ఫ్యాన్స్ హీరోని హైప్ ఇస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి హైప్ ఇచ్చే ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశానికి ఫ్యాన్సే కాదు, అమ్మ హీరో ఒక ఫ్యాన్స్కి హైప్ ఇచ్చిండా అన్న ఒక ఫీలింగ్ కలుగుద్ది. అదే నాకు బాగా హ్యాపీనెస్ వచ్చింది ఆ సీన్లో. అసలు మూవీ ఓన్లీ ఫ్యాన్స్ కోసం మాత్రమే చేస్తారు, నార్మల్ ఆడియన్స్ని టార్గెట్ చేయలేదు అంటున్నారు అన్నా. నువ్వు మూవీ చూసిన ప్రతి ఒక్కరిని అడుగు, ఇది ఫ్యాన్స్ని కాదు, నార్మల్ ఆడియన్స్ని కాదు, ఒక భారతదేశం మీద అటాక్ చేసిన ఒక సన్నివేశం సింధూర్ అనే కాన్సెప్ట్ ఉంది. జరిగింది కదా, జరిగినప్పుడు మరి నువ్వు ఫీల్ అయ్యావా, నా కొడుకుల్ని ఎరగది అని ఉంటుంది కదా, అది ఆ ఫీలింగ్ని ఇక్కడ తెర మీద చూపించింది. అంటే ఆ సన్నివేశాలు ఆ అటాక్లు జరిగినప్పుడే రియాక్ట్ అవ్వడం కాదు, ఆ రియాక్టర్లకి ముందుగా ప్రిపేర్ అయ్యి ఒక నెట్వర్క్ ఫామ్ చేసుకుని దాన్ని అరికట్టే విధంగా ఒక సన్నివేశాన్ని చూపించాడు. అంటే స్టోరీ అంతా కూడా పాత సినిమాలని ఆ ముక్క ఈ ముక్క తీసుకొచ్చారు ఇట్లా కూడా అంటున్నారు. ఎలాగా పాత మొక్క అంటే ఫ్యాన్స్ ఒక కంటెంట్ ఉంది, అది జనాలకు చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఒక ఉగాది పచ్చడి ఉందంటే నువ్వు ఏం చెప్తావు? 6 రకాలు, ఒక పులుపు, ఒక తీపి, కారం అన్నీ కలుపుకొని తింటేనే అది ఉగాది పచ్చడి అవుద్ది. అదే ఇక్కడ చూపించిండు. ఒక ఫ్యాన్స్ పరంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి, ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన ఒక సన్నివేశాలు, ఒక ఫ్యాన్స్ అనే కాదు, ఇప్పుడు మనకు భారతీయ ఒక ఇజం ఉంటుంది, మనకి భారతీయుడు, మన హిందుస్థాన్ అనే ఫీలింగ్ చూపించాడు. అది ఉగాదిలో తీపి ఎలా ఉంటుందో ఆ కంటెంట్ ఇది. ఆ కంటెంట్ని చూపించడానికి మిగతా 5 రుచులను కలుపుకొని ఒక ఉగాది పచ్చడి ఎలా తయారైందో అదే మూవీ అలా తయారైంది. అక్కడ ఓన్లీ ఒక్క ఫ్యాన్సే చూడాలి అనేది కాదు, ఫ్యాన్స్ చూడాలి, ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి, మిగతా మూవీ ఫ్యాన్స్ చూడాలి, అందరూ చూడాలి. అండ్ ఒక భారతీయుడి మీద అటాక్ జరిగితే ఎలా ఉంటుంది, ఒక మగాడు ఒక భారతీయ మగాడు తీర్చిదిద్దే తిలకం ఎలా ఉంటుందని లాస్ట్లో చూపించాడు. మామూలుగా ఉంటుంది అన్నది. థ్యాంక్ యూ. ఇచ్చి పాడేసింది గోత్రం, ఆడలేను ఊరు ఇది తన పేరు ఓజస్. తెలుసుగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే కట్అవుట్ కనపడితే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అలాంటిది మనకు ఉగాదికి 6 రుచులు అంటారు కదా, ఇది 7 రుచి అనుకోవచ్చు అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే సూపర్ డూపర్ హిట్. గాజ్ అంటే గ్లాస్ కాదు, సైన్యం ఇచ్చి పడేసే సైన్యం, పగిలే కొద్ది పదునెక్కిద్ది అన్న చెప్పినట్టు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ వైపులో మన గబ్బర్ సింగ్ చూసాం కదా 10 years బ్యాక్, అలాగే వింటేజ్ లుక్లో తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు అంటే చూడాల్సిన సినిమా అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ప్రీవియస్గా జరిగిన సింధూర్ అని ఒకటి జరిగింది అనమాట అటాక్, చూసుకున్నట్టే జమ్మూ కాశ్మీర్లో, దాన్ని బేస్ చేసుకొని తీశారు. అలాగే కొన్ని క్లింపులు, కామెడీ అంతా ఆ జోనర్ తీసుకొచ్చారు. ఒక పవర్ స్టార్ అంటే ఒక వింటేజ్ వైపు తీసుకొచ్చినట్టుంది. నైస్. అంటే స్టోరీ పరంగా కూడా కొన్ని అనుమానాలు అనమాట, పాత సినిమాల్ని మిక్స్ డబ్బాలో వేస్తారని చెప్పేసి. మిక్స్ డబ్బాలంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ పన్నాలు కాబట్టి చాలా అంటే మనకు అలవై కంప్యూటర్లు చూడొచ్చు, ఆ సాంగ్స్ తీసుకోవడం బ్యాక్గ్రౌండ్, అది ఎంటర్టైన్మెంట్ కోసం చేసినట్టు అంటే ఒక స్టోరీ తీసుకురావడానికి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. అంటే ఒక స్టోరీ అనేది అన్నీ కలిపితేనే సినిమా అయ్యేది, అలా తీసుకురావడం తప్పేం లేదు. నైస్. సాంగ్స్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లుక్స్, ఎనర్జీ ఎట్లా అనిపిస్తుంది? లుక్స్ అన్న ఎనర్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎర్రగా తీసి పడేసింది అనమాట. సూపర్, చెప్పేకేం లేదు. ఇంకా చూస్తున్నాం డాన్స్ పరంగా ఫ్యాన్స్ అయితే డాన్స్ పరంగా వెళ్ళొచ్చు, ఆ డైలాగ్స్ ఉంటాయి, అదైతే వెళ్ళొచ్చు. సూపర్ అన్న, నేను కూడా పవన్ కళ్యాణ్ చూసే ఫ్యాన్సే కాదు, ప్రతి మూవీ ఫ్యాన్స్, మన టాలీవుడ్ యొక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఎరగదీసింది, చొక్కా ఎరగదీసేసింది. సినిమా చూస్తున్నంతసేపు 2.5 గంటలు థియేటర్లో ఎట్లా ఉండింది? సూపర్ బ్రో, ఏం చెప్తాను చెప్పు. ప్రసాద్ నువ్వు ఏం చెప్తావు చెప్పు? పులుపు బాగుందా, కారం బాగుందా అంటే ఏం చెప్తావు? అన్ని బాగున్నాయి అంట, అందులో కూడా అన్ని బాగున్నాయి. సూపర్ భయ్యా, 5కి 5 ఇవ్వచ్చు. యావరేజ్గా అనిపించింది సినిమా. ప్యూర్ కమర్షియల్ సినిమాను, ఎక్కడ కూడా కొత్తదనం అందిన స్టోరీలో ఎక్కడా లేదు. ప్యూర్ హరీష్ శంకర్ ప్యూర్ ఫ్యాన్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా తీసాడు అనిపించింది తప్పితే నార్మల్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని ఏమి అనిపించలేదు అట్లాగా. అంటే నార్మల్ ఆడియన్స్ ఇప్పుడు రావాలంటే నెక్స్ట్ డే నుంచి నార్మల్ ఆడియన్సే ముఖ్యం, న్యూట్రల్స్ ముఖ్యం, వాళ్ళకి ఇక్కడికి వచ్చే విధంగా అయితే ఏమీ అనిపించలేదు సినిమాలో. ప్యూర్ ఫ్యాన్స్ మీదే డిపెండ్ అయ్యి సినిమా తీశాడు. వీళ్ళు మంచిగా చూసి ఇంకా అలరిస్తే మాత్రం ఆడిద్ది. మ్యాక్సిమం
ఆడకపోవటం ఉంటుంది జరుగుతుంది. అన్న ఓన్లీ ఫ్యాన్స్ కోసమే సినిమా చేస్తే మరి మిగతా వాళ్ళు అసలు చూస్తారంటారా సినిమా? మన ఓజీ కూడా అట్లానే జరిగింది, కేవలం ఫ్యాన్స్ కోసమే తీసాడు. ఇక్కడ కూడా నార్మల్ ఆడియన్స్ని టార్గెట్ చేసి, అంటే ప్రతి ఒక్కటి ఉండాలి కదా, ఒక ఎమోషన్ కానీ కామెడీ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే నార్మల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. కేవలం పవన్ కళ్యాణ్ గురించి ఎలివేషన్స్ ఒక 10-15 మినిట్స్కి ఒక ఎలివేషన్, ఎమోషన్స్ ఉన్నాయన్నారు కదా, ఎమోషనల్ కానీ కామెడీ కానీ అదే ఇరికిచ్చటం ఎమోషన్, అంటే బలవంతంగా ఏదో ఎమోషన్. ఇప్పుడు సినిమా మొత్తం మీద చూసుకుంటే ఎమోషన్ ఎక్కడ ఉండదు అనిపించి లాస్ట్లో ఒక ఎమోషన్ ఇరికిచ్చి ఎమోషన్ పెట్టినట్టు అనిపిస్తుంది తప్పితే కథలో భాగంగా అనేది ఎమోషన్ రాలేదు. ఏమంత ఎఫెక్టివ్ లేదంటారా? మ్యూజిక్ ఆల్రెడీ మనం చెప్పకముందే రిలీజ్ ముందే విన్నాం కదా, మ్యూజిక్ కూడా యావరేజ్, నాట్ టాప్ నచ్చది. ఓకే. ఫస్ట్లోనే అన్నారు కదా ఫ్యాన్స్ అని, ఫ్యాన్స్ గట్టిగా బాగుందని ఇంకేమంటారు. హైలైట్స్ అంటే మనం సినిమాలో ఒక బీజిఎం బాగుంది. ఒకటి ఏంటంటే కొన్ని సీన్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కానీ అంటే పాత బస్తీల్లో ఒక సీన్స్ చాలా బాగుంది. మళ్ళీ లాస్ట్లో సింధూర్ క్లైమాక్స్ చంపే విధానం అది బాగుంది. ఇంట్రడక్షన్ బాగుంది. ఈ మూవీలో చాలా ఉన్నాయి మైనస్. సాంగ్స్ మైనస్. పెద్ద మిగతా వాళ్ళకి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోలో అనిపించింది తప్పితే మిగతా వాళ్ళకి అంత చెప్పుకోదగ్గ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ లేదు. ఒకటి నెక్స్ట్ ఏం జరుగుతున్న నా క్యూరియాసిటీ అనేది ప్రేక్షకుల్లో లేదు. ఇంట్రెస్టింగ్ పాయింటింగ్ అంటే మనకు ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది ఏం జరుగుతుంది, తీయాలన్నట్టు తీశారు. స్టఫ్ ఉంది, ఫ్యాన్స్ కోసమే ఉంది, నార్మల్ ఆడియన్స్కి లేదు. స్టఫ్ ఉంది. ఎట్లుంది అడుగుతావు నా సినిమా. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. స్టెప్ బై దేకిలి అరే అన్నా, దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒకటే చెప్తున్నానా, గబ్బర్ సింగ్ మనం ఎంత ఎంజాయ్ చేసినామో మళ్ళీ ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే ఇంటర్వెల్ తర్వాత ఒక రేంజ్ ఉంటుంది సినిమా. అంటే మనం ఎలా అనుకున్నామో, పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నామో అలా చూపించారు హరీష్ శంకర్ గారు. ముందుగా యాడ్సాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పింది కూడా, ఫ్యాన్స్కి ఎలా కావాలో అలా చూపించిన హరీష్ శంకర్ గారు. ఎందుకంటే ఆయన ఒక ఇట్లా ఇది పట్టుకొస్తాడు, ఏది టేపిర్ కట్, ఆ స్టైలు ఇట్లా గన్ను, అంటే ఆ డిఫరెంట్ స్టైల్స్ అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్కే బాగుంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ కనిపిస్తుంది చాలు, అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతేగాని సినిమా ఇట్టా ఫ్లాఫా పక్క పెట్టేసాయి. ఇట్లా గన్ను పట్టుకొని ఇట్లా టేపిర్ పట్టుకొని వస్తారు చూసినావా, అదే సినిమా హిట్ అనుకుంటాం మేము. యావరేజ్ అంటే సినిమా చూసినా చెప్పాను, సినిమా మాత్రం ఇంటర్వ్యూ నుంచి మాత్రం ఒక రేంజ్ ఉంటుంది. ఇచ్చి పడేసిండు. అంటే ఒకటే డైలాగ్ చెప్తున్నా, నేను ప్రతి సినిమాలో రివ్యూలో నేను ఇచ్చి పడేసానంటే చూసినావా, అదే డైలాగ్ పవన్ కళ్యాణ్ కొట్టిండు, ఇచ్చి పడేసని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నా డైలాగ్ నేను కొట్టి నేను అంటలేను, మన డైలాగ్ అక్కడ దగ్గర పోయిందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. అన్న స్టోరీలు ఎప్పుడు ఒకేలా రావు అన్న, వచ్చిన స్టోరీలు ఎప్పుడు ఒక్కొక్కలా రావు, తీసిన స్టోరీలు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక బద్రి తీసుకో, ఒక తమ్ముడు తీసుకో, ఒక ఖుషి తీసుకో, తొలి ప్రేమ తీసుకో, ప్రతి స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది. లే స్టోరీ ఎలా తీయాలనో అలా తీసిండు. ఇప్పుడు అన్ని స్టోరీలు కలిపి తీస్తే డైరెక్టర్కి ఏం ఫైదా ఉంటుంది, ఆయనకేమీ అట్లా ఇష్టం దెబ్బతీయనికి, అది కాపీ అయిపోయినట్టు. అట్లా కాదు, కొత్త రకం తీసుకొచ్చిండు హరీష్ శంకర్ గారు. ఒక కొత్త డిఫరెంట్ తీసుకొచ్చిండు, ఒక కొత్త యాంగిల్ ఇచ్చిండు. అంటే ఫ్యాన్స్కి ఎలా కావాలో అలా చూపించిండు. ఇది ఒక సినిమా మాత్రం మంచి బంపర్ హిట్ సినిమా అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ మన అంతా మ్యూజిక్ మాత్రం మొత్తం ఇచ్చి పడేసిండు. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఉగాది రోజు రావడం కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. ఇక్కడ మన ఉగాది పండుగ జరుపుకుంటున్నాము, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పండుగ జరుపుకుంటారు. దేశం మొత్తం మణిపోయేటట్టు సినిమా బ్లాక్ బస్టర్, సూపర్. ఇచ్చి పడేసినామన్నా, సూపర్.